గౌరవ మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు కవిత గారిని ఉద్దేశించి కవిత పార్టీని ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది. అందులోనూ నేను కూడా ముఖ్యమంత్రి అయ్యేటోన్ని మాదో రైతు కుటుంబం వీళ్ళేమో సభల మీద ఎక్కినప్పుడు మా తాత పోలీస్ పటేల్ మాకు ఇప్పుడే ఆస్తులు కాదు వెనకటి కాలంలోనే కోట్ల ఆస్తులు ఉండేటి అనుకుంటే మాట్లాడుకునే వీళ్ళు ఇప్పుడేదో వెంకటరెడ్డి కోమటిరెడ్డి రైతు బిడ్డనట అందులో కవిత పార్టీ గురించి మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చి పడేసిండు. నేనే ముఖ్యమంత్రిని అన్నట్టుగా ఆయనే ఉద్దేశించి చెప్పిండు. ఒకసారి ఆయన మాట్లాడుకున్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి కోమటిరెడ్డి గారి మాటలు వినుకునే ప్రయత్నం చేయండి. ఇక రాజగోపాల్ రెడ్డి గారు కరెక్ట్ మాట చెప్పిండు, ఆ ముఖ్యమంత్రి అయిద్దంట. ఆ ముఖ్యమంత్రి అయితే నేను ఎప్పుడో కావాల్సిండే 6 సార్లు గెలిచిన నేను 6 సార్లు గెలిచిన నేను యూత్ కాంగ్రెస్కి వెళ్ళి నేను బాలనాయకు క్రికెట్ కొట్టుకున్నాం. మా నాయన లీడర్ కాదు, మా నాయన ఎమ్మెల్యే కాదు, మాకేం పోటీషన్ కాదు, రైతు కుటుంబంలో పుట్టినోళ్ళు. మరి మీ ముఖ్యమంత్రి కాదు అట్లాంటి తెలంగాణ కోసం మంచి పదవి పెట్టింది, ఆమె కూడా ముఖ్యమంత్రి ఉంటుంది. ఇది పెద్ద జోక్ అయిపోయింది. అందుకనే మేము ఏది మాట్లాడదలుచుకోవాలి, సీరియస్ గా పనిచేస్తున్నాం. చాలా సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు. వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారి యొక్క సీరియస్నెస్ నేను ఎప్పుడు చూసిందంటే ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర అక్కడ కార్మికులు చనిపోతే ఇంజనీర్ లోపల చనిపోతే అక్కడ ఎట్లాంటి పరిశోధన చేసిందంటే మొత్తం గ్రీన్లు అని తీసుకొచ్చి మొత్తం చేపల వేపుడు అదేవిధంగా బొచ్చల వేపుడు రొయ్యల వేపుడు చేసి ఆడ చాలా సీరియస్గా తిన్న విషయాన్ని కూడా మనం చూసాం. అక్కడ మీ ఇంట్రెస్ట్ ఏందో మాకు అందరికి అర్థమైంది. తర్వాత మీరు వాటర్లో వాటర్ కలిసిన విషయాన్ని కూడా ఇది కూడా మనం చూస్తాం. ఎంత సీరియస్గా పకడ్బందీగా మీరు ఇంత సీనియర్ నాయకుడు ఏమంటుండు, నేను కూడా ముఖ్యమంత్రి అయ్యేటోని. ఇప్పుడు కవిత గారు అంటున్నారు కదా నేను పార్టీ పెట్టి ముఖ్యమంత్రిని అయితా అంటే నేను కూడా ముఖ్యమంత్రి అయ్యేటోని. మరి అయ్యకపోయేటోనివి ఎందుకు కాలే? మరి నేను 6 సార్లు గెలిచిన నేనే ముఖ్యమంత్రి కాలే కొట్టుకుంటా వచ్చిన అంటే ఒక్కసారి జెడ్పీటీసీ అయి ఒకసారి ఎంపీ అయి ఒకసారి ఎమ్మెల్యే అయి ఒకటేసారి ముఖ్యమంత్రి ఎట్లయింది? మరి రేవంత్ రెడ్డి మీ మీదికి వచ్చి మిమ్మల్ని తొక్కుతా ఉంటే కూడా సోయ లేకుండా ఉన్నారు మీరు. మీ పౌరస్యం ఎటుపోయింది? వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు మీరు కాకపోయారు మరి ఎమ్మెల్యేగా ఆనాడు మీ వల్ల కాలేదా? రేవంత్ రెడ్డి లెక్క మీకు చేయబుద్ధి కాలేదా? లేకుంటే ఆయన లెక్క ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి సీఎం అవ్వాలి, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి, కాంగ్రెస్ పార్టీకి మంచిగా నేనే సీఎంగా నిలబడాలని చెప్పి ఆనాడు ఎందుకో మాట్లాడలేదు? ఇప్పుడేమో కల్వకుంట్ల కవిత గారు మీకు అనిపించారే, మీ స్థాయికి తగ్గ మీకు అనిపించారే. కవిత గారు కొత్త పార్టీ పెట్టారు, సరే పక్కన పెట్టుద్దాం. టీఆర్ఎస్ పార్టీ ఆవిడ గెలుస్తారా ఓడిపోతారా అవన్నీ చేస్తే నేను ముఖ్యమంత్రిని అయితే ఏదో ఒక రోజు అనుకుంటే ఆవిడ ఒక కాన్ఫిడెన్స్ చెప్పింది. మరి మీరు 6 సార్లు గెలిచినా కూడా మీకు ముఖ్యమంత్రిగా నిలబడాలనే ఆలోచన రాలేదంటే మీ కుర్చీని ఎవడో వచ్చి తన్నుకొని పోయింది కదా, ఎవడో వచ్చి తన్నేదాకా నీకు సోయలేదా? కాంగ్రెస్ పార్టీ అంతా గెలిచిన తర్వాత నేను ముఖ్యమంత్రి కావాలా నువ్వు ముఖ్యమంత్రి కావాలని కొట్లాడుకొని ఢిల్లీకి పరుగులు తీసింది కూడా మీరేనా? మళ్ళీ నేను కూడా ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేటోనట. మరి కాకపోయినా మరి ఎవరొద్దన్నాడు? మీ తమ్ముడు ఆపిండా? బట్టి విక్రమార్ గారు ఆపిర్రా? పొన్నం ప్రభాకర్ ఆపిర్రా? శ్రీధర్ గారు ఆపిర్రా? ఎవరు ఆపిర్రు? ఎవరు ఆపలే కదా. సీతక్క గారు ఆపలే, ఐటీ శాఖ మంత్రి అయిన శ్రీధర్ బాబు గారు ఆపలే, ఎవరు ఆపలే కదా. మరి ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు? మరి అంటే మీరు అప్పుడు బాగా సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు అన్నమాట. ఏది వాటర్లో నీళ్లు కలుపుతా ఉన్నారు, నీళ్ళలో వాటర్ కలుపుతా ఉన్నారు. మీ సీరియస్నెస్ ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు చూసిర్రు. వాట్ ఏ సీరియస్నెస్. మీరు మీ సైడ్ ఎవరైనా బీఆర్ఎస్ పార్టీతో నిలబడితే వాళ్ళని ఖతం కొందరు రెడ్డి నాయకులను పిలిచి వాళ్ళ నోట్ల ఉత్సవించి మరి తాగించే బ్యాచ్ మీది. ఇంత ఘోరం ఎవరికి తెలియదు మీ సీరియస్నెస్ అందరికీ తెలుసు. వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు గౌరవ మంత్రి గారు ఈరోజు మీరు కవిత అనే ముందు మీరెందుకు ముఖ్యమంత్రిగా కాలేకపోయాను అనే ఆలోచన మీకెందుకు రాలేదో అది మీకు అర్థం కావాలి, అది మీకు మైండ్లో వెలగాలి. ఆనాడు వెలగలేని దానికి ఎవరేం చేస్తారు చెప్పండి? ఈవిడ గారు సరే నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పింది. ఆవిడ గారికి సరే ఇలా గెలుస్తారో రేపు గెలవరో, లేకుంటే షర్మిల లెక్క అయిపోతారో, లేకుంటే ఆవిడ గారు కూడా షర్మిల లేకుంటే మరో కేపాల్ అలా కలిసిపోతారో, లేకుంటే అట్లనే ఉండిపోతారో వాళ్ళ ఇష్టం. ఇక మీకేమైంది? మీరు గర్వంగా చెప్పుకుంటారు 6 సార్లు నేను ఎమ్మెల్యేని, 6 సార్లు ఎమ్మెల్యేని. నీ కుర్చీ ఒకటి తన్నుకోపోతా అంటే కూడా సోయలేదంటే ఈరోజు మళ్ళీ మీరు విమర్శించడానికి కూడా అర్హత సరిపోదు మీకు. ఒక లెక్కని చెప్పాలంటే ఫస్ట్ మొదలుగా రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని సీనియర్ పార్టీ వాళ్ళందరూ కలిసి, సీనియర్ మంత్రులు అందరూ కలిసి, సీనియర్ నాయకులందరూ కలిసి మీ కుర్చీకి ఎసరు పెడతా ఉన్నారు. మిమ్మల్ని పక్కదారికి పట్టించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందరూ చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. మిమ్మల్ని మాత్రం దింపే కార్యక్రమం దిశగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అనే విషయం మీకు కూడా అర్థం కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను ముఖ్యమంత్రి అయితే అనుకుంటూ ముందుకు దూసుకుపోతా ఉన్నారు. ఇది లెక్క అనేది మీకు అర్థం కావాలి.